వెల్కమ్ టు నైన్ వైబ్స్. బీజేపీ పొత్తు కోసం టీడీపీ తహతహలాడిన మాట వాస్తవం. కానీ చివరగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. దాదాపు 94 సీట్లలో తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. ఎందుకు బీజేపీతో పొత్తు టీడీపీ వద్దు అని అనుకున్నది అనే విషయం మనం ఒకసారి విశ్లేషించుకుందాం. ఈడీ సిబిఐ దాడులకు భయపడి బీజేపీ పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతుంది అని ఒక పెద్ద బోగట్ట మీడియాలో ఒక సంచలనంగా మారింది. అది ఒక కారణమై ఉండొచ్చు. ఇకపోతే ఇంకొక పాయింట్ వచ్చేసి టీడీపీ ఓటర్స్ జనసేనకు ఓట్లేసేందుకు సిద్ధంగా లేరు. కానీ జనసేన ఓటర్స్ మాత్రం టీడీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా వైసీపీకి బీజేపీ వెన్నుదన్నుగా ఉన్నది అనే ఉద్దేశంతో టీడీపీకి సంబంధించిన ఏ ఓటర్ గిట బీజేపీకి ఓట్లు కన్వర్ట్ చేసే అవకాశం లేదు. సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ఒరిగే లాభం పెద్దగా ఉండకపోవచ్చు అనే ఒక అంచనాతో టీడీపీ ఈ పొత్తును వద్దనుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుంది? బీజేపీకి అసలు బలం అనేది ఆంధ్రాలో లేదు. సో ఒకవేళ టీడీపీ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకున్నా వాళ్ళకు 25 సీట్లు ఇచ్చినా వాళ్ళు గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నాయి? అక్కడ గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నాయి? అట్లాంటి పరిస్థితిని ఊహించుకొని టీడీపీ బీజేపీతో పొత్తు వద్దు అనుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ ఎక్కడెక్కడైతే సీట్లు అడుగుతుందో అక్కడ టీడీపీ ఆల్రెడీ బలమైన వ్యక్తులు, బలమైన క్యాండిడేట్లను కలిగి ఉంది. సో ఆ అంశంలో కూడా టీడీపీ బీజేపీతో పొత్తు వద్దు అనుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇంకో పాయింట్ వచ్చేసి, మూడో పాయింట్ వచ్చేసి టీడీపీ సీట్ల నష్టం. టీడీపీ ఎందుకు సీట్లు నష్టపోవాలి అని ఆలోచించి ఉంటుంది. 25 సీట్లు బీజేపీకి, 50 సీట్లు జనసేనకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం కోరినట్టుగా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇన్ని సీట్లు నష్టపోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనే ఆలోచనతో కూడా వారు ఒక బలమైన సీట్లు, ఉదాహరణ రాజమండ్రి లాంటి సీటు కానీ ఇట్లాంటి కొన్ని సీట్లు చాలా బలమైన సీట్లు, ఇట్లాంటి సీట్లు కోల్పోవడం ఇష్టం లేని టీడీపీ బీజేపీతో పొత్తు వద్దనుకునే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రజలు బీజేపీపై కోపంతో ఉన్నారు ఇప్పటికే. ఏ ఏ అంశాలపైన అంటే, రాష్ట్ర విభజన చేసింది బీజేపీ అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్న జాబ్లు, గవర్నమెంట్ జాబ్స్ తీసేసిందనే ఒక పెద్ద ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలు బీజేపీకి అగెనిస్ట్గా ఉన్నారు ఇప్పటికే. అమరావతి విషయంలో జగన్కు బీజేపీ సపోర్ట్ చేసింది అనే విషయంలో కూడా అక్కడ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. దీని ఉదాహరణగా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అంటే 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు ఇప్పటికే సాక్ష్యంగా ఉన్నాయి దీనికి. సో అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు బీజేపీకే కాదు కాంగ్రెస్కి ఇట్లా వ్యతిరేకంగా ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో తేటతెల్లమైన విషయం. ఇది ఒక పాయింట్. ఇంకొకటి వచ్చేసి బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు ముఖ్యంగా కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లైన ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు బీజేపీకి ఓటేయాలనే ఉద్దేశంతో ఉండరు. సో ఈ కారణంగా అక్కడ టీడీపీకి ఆ ఓట్లు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ఏరియాలో బీజేపీకి కనుక టికెట్ ఇస్తే బీజేపీ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. మైనారిటీలు పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీడీపీ బీజేపీతోని పొత్తు వద్దు అనుకునే అవకాశం ఉంది. ఒరిజినల్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనే ఒక థియరీ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ ఒరిజినల్ క్రిస్టియన్స్ బీజేపీకి సపోర్ట్ చేయరు, కానీ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక థియరీ నడుస్తుంది. కానీ అది ఎంతవరకు సక్సెస్ఫుల్ ఫార్ములాగా వర్కౌట్ అవుతుంది అనేది ఎన్నికల తర్వాతనే చూడగలుగుతాం. ఈ అన్ని అంశాలలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, లేదు టీడీపీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలను క్రోడీకరించిన టీడీపీ బీజేపీతో వెళ్లేందుకు ఇష్టం లేక జనసేనతో పాటు ఎన్నికల బరిలోకి దిగిందని ఒక అంచనాకు మనం రావచ్చు. ఇక పైన పొత్తు ఉండదా అంటే ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఫస్ట్ లిస్ట్ అయిపోయింది. ఇంకొక 50 సీట్ల వరకు దగ్గర చెప్పాల్సిన అవసరం ఉంది. 50 నుంచి 60 సీట్ల వరకు టీడీపీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇన్ని అంశాలలో టీడీపీ దెబ్బతింటుంది. కానీ ఒకే ఒక అంశం, ఈడీ సిబిఐ దాడుల నుంచి మాత్రం తప్పించుకోవాలి. మొన్ననే జైలుకు వెళ్ళొచ్చిన చంద్రబాబు ఈసారి మళ్ళీ జైలు రుచి చూడకుండా ఉండడం కోసం బీజేపీతో పొత్తు అంశాన్ని తెరపైకి తెస్తే తేవచ్చు అనే అవకాశం ఉంది. అదర్వైజ్
ఏ అంశంలో ఈ 5 అంశాల్లో ఎక్కడ చూసినా బీజేపీతో పొత్తు టీడీపీకి అవసరం లేదు అనేది వాదన. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే 9 వైబ్స్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.